వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపేస్తున్నారు. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించనున్నారు. జల్ జీవన్ మిషన్ స్కీమ్ లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ స్కీమ్కు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఏపీలో స్కీమ్ నిలిచిపోయింది. దీంతో ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలను ఏర్పాటు చేయనున్నారు. కావున ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీని పవన్ కోరనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్లతో వరుస సమావేశాలు నిర్వహించి ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందించారు. అలాగే వారాహి డిక్లరేషన్ బుక్స్ ను కేంద్ర మంత్రులకు అందించారు. మంగళవారం రాత్రి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి విందుకు ఆహ్వానించారు. బుధవారం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఉపరాష్ట్రపతిని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.